రే అర్జున్, రే అర్జున్, లేవరా ఎదవా పనికి మాలనోడా. రే అర్జున్, చూసావా నీ కొడుకు గంట సేపు నువ్వు తలుపు కొడుతున్నా కానీ తీయట్లేదు. వాడి గురించి వదిలేసి మీరు ముందు యోగాకి వెళ్ళండి. వీడి కుందిలే నా చేతిలో ఇవ్వాలా. రేయ్ తీరా, లేవరా. రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? అబద్ధాలు అబద్ధాలు చెప్పడం కూడా చేత కదరా నీకు? ఒక్కరోజు కనీసం గంట సేపు ఎక్సర్సైజ్ చేసావరా? చదువా చేత కాదు. షాప్ లో కూర్చోవాలంటే అది అవ్వదు. కనీసం బాడీ ఫిట్ గా లేకపోతే ఏ అమ్మాయి చూస్తున్నా నిన్ను? ఏంటి కొంపతి సామాన్ ఇప్పుడు 6 ప్యాక్ చూసి పెళ్లి చేసుకుందంటావా? 6 ప్యాక్ రాకపోయినా తమర్లాగా పాతిక్కే ఫ్యామిలీ ప్యాకులు రాలేదు మాకు. ఫ్యామిలీ రోజు కాకపోయినా అప్పుడప్పుడు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాన్న. పరమానందయ్య శిష్యుల తెలివితేటల గురించి పరమానందయ్యకే చెప్పినట్టు నీ డిసిప్లిన్ గురించి నాకు చెప్తున్నావా? ఇప్పుడు ఏంటి, నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు నీకు వీడియో కాల్ చేయాలా? వీడియో కాల్ ఎందుకు? లైవ్లోనే చూపుద్ది పదా. షూస్ వేసుకో. షూసా? ఎక్కడికి? చెప్తే గానీ రానంత పెద్ద పనులు లేవు తమరికి. నడు. కనీసం బ్రష్ అయినా చేసుకొని. సరే ఏడు. ఏనా ఇక్కడ తీసుకొచ్చావు? ఇదేరా, ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే జాగింగ్ చేయాల్సింది. జాగింగ్ ఎంత వెళ్ళప్పు చెప్పినా? ఎన్ని రౌండ్లు కొట్టాలి? 5, 10, 15? 5,000. 5,000? 5,000 అడుగులు. ఇదిగో స్మార్ట్ వాచ్. ఏ వాచ్? అంత సంబరపడిపోకు నాన్న. అందులో నీ స్టెప్ కౌంటు, క్యాలరీ బర్ను అన్నీ ఉంటాయి. తమరు ఇంట్లో టైంపాస్ చేసినట్టు ఇక్కడ చేస్తుంటారు కదా, అందుకే ప్రూఫ్ కోసం. ఏంటనేది? కొడుకు మీద మాత్రం నమ్మకం లేదా? మరి టెర్రరిస్ట్లా ట్రీట్ చేస్తున్నాను. టెర్రరిస్ట్లకు నీకు పోలికేంట్రా? వాళ్ళ కనీసం డిసిప్లిన్, డిటర్మినేషన్ లాంటి ఏడిస్ వస్తాయి. తమరికి అవి లేవు కదా. ఇదిగో నేను యోగా క్లాస్ నుంచి వచ్చేప్పటికి అందులో 5,000 కౌంట్ లేదనుకో, నువ్వు ఇంక ఇంటికి వచ్చినట్టే. ఏంటన్నా అన్యాయం? అమ్మతో చెప్తున్నా. ఇదిగో చెప్పేస్తా. నాన్న ఈయనంటే ఎవరికి ఇచ్చాడు బా. ఇప్పుడా పరిగెత్తి బాడీని స్ట్రెయిన్ చేసుకోలేము, అలా అని ఇంటికి కూడా వెళ్ళాము. ఏం చేద్దాం? హలో బ్రో. ఈ తాతోడు ఇన్నోసెంట్గా ఉన్నాడే, ఈయన అడుగుదాం. హలో సార్. హలో యంగ్ బాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నా పేరు అర్జున్ సార్. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. మా ప్రాజెక్ట్లో భాగంగా 50+ ఉన్న జెంటిల్మెన్ యొక్క హెల్త్ డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీరు ఈ వాచ్ పెట్టుకుని నడిచారంటే మీ డేటా మాకు వచ్చేస్తుంది. చీచి, నేను వాకింగ్ చేయడానికి ఇక్కడికి రాను. జాగింగ్ అయితే మరింత మంచిది సార్. నో యంగ్ మ్యాన్, ఓన్లీ బర్డ్స్ వాచింగ్. బర్డ్ వాచింగ్? హే యంగ్ మ్యాన్, బర్డ్స్ అంటే అవి కాదు, చుట్టూ ఉన్న ఈ బర్డ్స్. బర్డ్ వాచింగ్ అంటే అమ్మాయిలు లైన్ అయ్యమా? ఈ వయసులో నీకు తెలియదులే, ముందు ముందు తెలుస్తుంది. వయసు రాలేదా? వయసులో ముసలాడే కానీ మంచి రసికుడే బా. ఒక్కొక్కడు ఒక ఐటెం గాడిలో ఉన్నారు. మన హెల్ప్ చేసే కానీ ఒక్కడు లేడా? హాయ్ అండి. వాట్? ఐ వాస్ టెల్లింగ్ యూ హాయ్. ఓ హాయ్, చెప్పండి. నా పేరు అర్జున్ అండి. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. మా ప్రాజెక్ట్లో భాగంగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ హెల్త్ డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీరు ఈ వాచ్ పెట్టుకుని కనుక పరిగెత్తారంటే మీ హెల్త్ డేటా మేము కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని. ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్ పేరు ఎన్ని చూడలేదు ఇలాంటి చీప్ ట్రిక్స్. అయ్యో, మీరు తప్పు కదని చేసుకుంటారండి. ఒకసారి ఆగండి. ఓకే, నిజం చెప్పేస్తాను. యాక్చువల్లీ
మా నాన్నకి ఈ ఎక్సర్సైజ్లైనా యోగాలన్నా మహా పిచ్చండి. అవన్నీ మంచివే కదండి, పిచ్చెందుకు అవుతుంది? ఆయన ఒక్కడుకుంటే పర్లేదండి, ఊరందరూ కూడా ఉండాలంటే పిచ్చే కదండి. సో ఈ పిచ్చిలో భాగంగా నేను 5000 స్టెప్స్ పరిగెడితే గానీ ఇంట్లోకి రానివ్వనని వార్నింగ్ ఇచ్చాడండి. అయితే పరిగెత్తండి, నాతో ఎందుకు చెప్తున్నారు? అండ్ 5K is not a big deal. అఫ్ కోర్స్ 5K is not a big deal for you. అందుకని మీకు చెప్తున్నాను. మీరు ఎలాగో పరిగెడుతున్నారు కాబట్టి ఈ వాచ్ పెట్టుకుని పరిగెత్తారంటే నా ప్రాబ్లం కూడా సాల్వ్. అచ్చా, మరి నేను పరిగెత్తితే మీరేం చేస్తారు? నేను యాక్చువల్లీ నాకు కాల్ చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఈ మాట మా నాన్నకి చెప్తే ఏదో సాగు చెప్తాను అనుకుంటాడు. సో అందుకే మీ హెల్ప్ అడిగాను. ప్లీజ్ అండి, ఈ ఒక్కరోజు పరిగెత్తండి. రేపు నుంచి నేనే జాగింగ్ చేసుకుంటాను, మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. ఓకే, బట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఓకే, అఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి. ఎరా జాగింగ్ అయిందా? నాన్న అయిందిగా. నాన్న అంత గట్టిగా అరుస్తావేంట్రా? నీకు వినపట్లేదేమో అని. వినపడకపోవడం నాకేం చూడలేదు. అవును రే, ఇంత జాగింగ్ చేసినా 1 గ్రామ్ చెమట పట్టలేదేంట్రా? నాకేదో డౌట్గా ఉంది. వాచ్ చూపించరా. వాచ్ వాచ్ ఉంది నాన్న. అదేరా, ఏది చూయించు. వాచ్ ఉందిగా, నువ్వు బైక్ స్టార్ట్ చేయి. చూపించురా. బా ఇంటికెళ్ళా చూపిస్తాను నాన్న, ఎందుకు టెన్షన్? ఇంటికి వెళ్ళాకేంట్రా, నాకు ఇక్కడే చూయించు. నేను ఇంటికి కూడా తీసుకెళ్ళి. నాన్న నిజంగా 5000 స్టెప్లు అయిపోయినాయి నాన్న. నువ్వు అయ్యాయంటే కాదు, నాకు నిజంగా చూపించాలి. నాకు ఏంటన్నా నువ్వు చూపించు. ఇదిగో హ్యాపీయా? సరే ఎక్కువ. కన్నా తండ్రివి నువ్వేనా నమ్మకపోతే ఇంకా ఈ ప్రపంచంలో నమ్ముతుందా అన్న? ఏంటి పక్కన నుంచి ఇచ్చినా మీ బాబు చూడలేదా? అంటే ఆ టైమింగ్ అది అలా ఉండిందిలేమో. నేను చెప్పిన వెంటనే కరెక్ట్గా రియాక్ట్ అయ్యి చాలా షార్ప్గా బిహేవ్ చేసింది. వెరీ స్మార్ట్గా వేసే. అంటే మన కులం కాదనమాట. అంటే తెగ మెలికలు తిరిగిపోతుంటే నచ్చేసిందేమో అని. అవునరా, నచ్చింది. అయితే ఏంటి? అయితే ఏంటా రే, 3 సంవత్సరాల నుంచి 3 బ్యాక్లాగ్లు పెట్టుకొని తిరుగుతున్నావు. అవి క్లియర్ చేయాలని తెలీదా? ఆ బ్యాక్లాగ్ గురించి నేను ఎప్పుడు వదిలేశాను రా. నేను షాప్ చూసుకుంటా. అయినా నా బాబుకు నా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. మీ బాబుకు ఉండకపోవచ్చురా, కానీ నేను చేసుకోబోయే అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, మినిమం ఆస్తి ఉండాలి అని ఇలా 196 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మామా. నెలవారు సరుకుల్లాగా ఎన్నున్నాయేంట్రా? ఎలిజిబిలిటీస్ మామా, ఎలిజిబిలిటీస్. ఈ మధ్య ఇవన్నీ మినిమం అయిపోయాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? బాబు పాల ప్యాకెట్ ఉందా? లేదమ్మా. ఏం చేసేది ఉందిరా, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. ఏమవుతుందో చూద్దాం. పెరుగు ప్యాకెట్ ఉందా? తీసుకో. నీకు అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, భయం, బాధ్యత వీటిలో ఒక్కడన్నా ఏడ్చారా నీకు? సిగ్గులేని గాడిద, బుద్ధిలేని ఎదవా, సిగరెట్ ఏంట్రా మన షాపులో? లేదండి, నేను చేయను. ఏదో ఒక్కరోజు అంటే ఓకే, కానీ మళ్ళీ ప్రాక్సీ అంటే నో వే. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏముంది చెప్పండి? అయినా నా కాళ్ళ నొప్పి ఇంకా తగ్గలేదు. తగ్గుంటేనా మిమ్మల్ని అడిగేవాడినే కాదు. కాళ్ళ నొప్ప? ఎందుకు ఏవేవో సాకులు చెప్తున్నావు? బద్దకమని డైరెక్ట్గా ఒప్పుకోవచ్చు కదా. సరే అండి, అవును నాకు బద్ధకమే. టీవీ రిమోట్ దూరంగా ఉంటేనే తీసుకుని ఓపిక లేక అదే ఛానల్ చూసే రకం నేను. నన్ను పట్టుకుని జాగారం చేయి, జాగింగ్ చేయంటే ఎలా చెప్పండి? మీ నాన్నగారు చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. ఆయన చెప్పినంత కాకపోయినా అట్లీస్ట్ మీరైనా ఎంతో కొంత ట్రై చేయాలి కదా. మీరు కూడా నా క్లాసులు పీకుతున్నారేంటండి? కొంచెం పెద్ద మనిషి చేసుకుని నాకు హెల్ప్ చేయండి. ఓకే, హెల్ప్ చేస్తాం. నువ్వు ఒక రౌండ్ కొట్టి అప్పుడు నాకు వాచ్ ఇవ్వు. మిగతాది నేను కంప్లీట్ చేస్తా. ఒక రౌండా? మీరు మరి కామెడీ. అయితే లైట్ తీసుకో. ఓకే 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 ఓకే, డీల్ డీల్. ఓకే కదా, పద స్టార్ట్ చేద్దాం.
అప్పుడే అయిపోయిందా? నాకేదో ఒక రోజంతా పడ్డది తెలుసా. నిజం చెప్పండి, మీరు అథ్లీట్ కదా? వాట్? నో, అంత సీన్ లేదు. యాక్చువల్లీ నేను కూడా నీలాగే చాలా లేజీగా ఉండేదాన్ని. లేడీ హుసేన్ బోల్ట్తో పరిగెడుతూ మీరు లేజీ అంటారేంటండి? లేదు, ఇంతకుముందు చాలాలా ఉండేదాన్ని. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఐ థాట్ మేబీ ఐ షుడ్ చేంజ్. సో అలా రన్నింగ్ స్టార్ట్ చేశా. అలా మెల్లగా నా బద్ధకం పోగొట్టుకున్నా. నా బతుకం కూడా పోవాలంటే నాకు కూడా ఇలాంటి ఏమైనా జరగాలంటారా? ఓ నో 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 నో, అలా అవ్వాలని కల్లో కూడా అనుకోకు. దే వర్ హారబుల్. బ్రేకప్పా? రోజు రోజుకి సడన్ గా లావ్ అవుతూ వచ్చా. సో బ్రేకప్ చెప్పేశాడు. లావ్ అవుతున్నారని చెప్పి బ్రేకప్ చెప్తాడా? అసలు మనిషినా? అయినా అలా ఎలా ఊరుకున్నారు మీరు? హలో, తన్నెందుకు తిడుతున్నావు? హీ ఎక్స్పెక్టెడ్ హిస్ పార్ట్నర్ టు బీ మోర్ బ్యూటిఫుల్ అండ్ హెల్దియర్. తనలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదేమో. దెబ్బ తగిలితే మానే వరకు పక్క నుంచి చూసుకోవాలి కానీ దెబ్బ తగిలించుకోవడం తప్పండి. ఎలా చెప్పండి? ఓకే, సో ఆ ప్లేస్లో నువ్వు ఉండుంటే ఏం చేసేవాడివి? నేనైతే తనకు డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసి రోజు వర్కౌట్ చేయించి రోజు వాకింగ్ తీసుకొచ్చి రోజు తనకి. నువ్వు వర్కౌట్స్ చేయడానికే నీకు ఓపిక లేదు, ఇంకా నీ పార్ట్నర్ని దగ్గరుండి చేయిస్తావా? కరెక్ట్. ఓకే దెన్, బాయ్. అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరికోసమైనా వెయిటింగా? యాక్చువల్గా డాడీకి వేరే పని పడిందంట. పర్లేదులేండి, సాయిబాబా గుడి దగ్గర ఇల్లు ఆటో చూస్తున్నాను. ఓ సాయిబాబా టెంపులా? నాకు ఆన్ ది వేలోనే. నీకు ప్రాబ్లం లేదంటే నేను డ్రాప్ చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను ఎలాగో వెళ్ళిపోతానులే. అయ్యో ఇందులో శ్రమ ఏముంది? నాకు దారిలోనే కదా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదురా. మీరు మరీ మొహట్ పెట్టేస్తున్నారు. సర్లేండి. ఏంటి టీషర్ట్స్ వేసుకొని బెంచ్ మీద కూర్చుంటాడు ఆ తాతనా? అవును ఆయనే. ఆయన వయసులో ముసలానే కానీ చేసే పనుల్లో మాత్రం మంచి ప్లే బాయ్. టూ మచ్ అసలు. ఏమంటున్నాడు? బర్డ్స్ వాచింగ్ కదా. ఈ రైటేనా? కాదు, నెక్స్ట్ రైట్. ఓ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేరా? లేదు లేదు, నేను ఎంబీఏ చదువుతున్నా, లాస్ట్ సెమిస్టర్. యాక్చువల్లీ దాని తర్వాత బిజినెస్ ప్లాన్ చేయాలనే ప్లాన్లో ఉన్నా. నువ్వేం చేస్తుంటావు? నాది కూడా బిజినెస్సే. ఓ నైస్. ఏం బిజినెస్? బాబు పాల ప్యాకెట్ ఉందా? లేదమ్మా. పెరుగు ప్యాకెట్ ఉందా? పక్క షాప్కి వెళ్ళి తీసుకో. అది ఫ్యామిలీ బిజినెస్ అనమాట. ఓకే. అది ప్రోడక్ట్స్ కొంటుంటాం, అమ్ముతుంటాం. జస్ట్ లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇక్కడే. ఓ షిట్, ఇటేనా? రైట్, అక్కడ. ఇక్కడ ఆపేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇందాకేదో చెప్తున్నావు. నేనా? ఏం లేదే. అదే మీ ఫ్యామిలీ బిజినెస్ గురించి ఏదో చెప్తున్నావు కదా. అదా, అది స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయ్యే టాపిక్ కాదులే కానీ ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాం. యా ష్యూర్, రేపు మాట్లాడుకుందాం. షూర్. అవును, నిన్న మీ డాడీకి డౌట్ ఏం రాలేదు కదా? ఛాన్సే లేదు. మనం మనీ హెస్ట్ రేంజ్ స్ట్రాటజీతో మిషన్ కంప్లీట్ చేశాం కదా. కానీ ఆ టైంలో మాత్రం నాకు చాలా భయం వేసింది తెలుసా. దొరుకుంటే ఇంకేమైనా ఉందా? సచ్చేవాడిని. బట్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్. ఇట్ వాస్ గుడ్ కదా? యా, ఇట్ వాస్ గ్రేట్. ఓకే బాయ్. బాయ్.
నానా నానా ఏంట్రా అబ్బా త్వరగా రా నాన్న. వస్తున్నా ఉండు. అబ్బా త్వరగా రా నాన్న. ఏంట్రా జాగింగ్ టైం అవుతుంది, ఎంతసేపు నాన్న? అవుతుండే ఉంటాడా? ఉండలే మళ్ళీ. సరే ఈరోజు ఇంక అడిగేద్దాం. కృతి, యాక్చువల్లీ నేను ఒక విషయం అడగాలి. అడుగు. యాక్చువల్లీ నేనే నిన్న ఒకటి అడగాలి. అడుగు. లేదు లేదు, ఫస్ట్ నువ్వే అడుగు. ఏ అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు, అడుగు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఓకే. అవును, నువ్వేదో అడగాలన్నా? అవసరం లేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు దొరికిస్తుంది. రేయ్, ఎలా ఉన్నాను? బానే ఉందిరా. 2000 బొక్కలా ఉంది. రేయ్, ప్రైజ్ గురించి వదిలే, నేను ఎలా ఉన్నాను చెప్పు. లవ్వర్ బాయ్లో బానే ఉన్నావు కానీ ఏంటి ఎడవడి? ఏడుతున్న పెళ్ళుందా? అన్నీ కుదిరితే నా పెళ్ళే ఉంటుందిరా, నువ్వు తప్పకుండా రావాలి. పెళ్ళా? రేయ్ రేయ్, నీకు పెళ్ళేంట్రా? కొంచెం అర్థమయ్యేలా చెప్పురా. కొబ్బతీసి మీ బాబాయ్ ఏమైనా సంబంధాలు చూస్తున్నాడా? ఆయన ఎలాగో చూడడం చెప్పి నేనే చూసుకుంటున్నా. రేపు కృతిక్ ప్రపోజ్ చేయబోతున్నాను రా. ప్రపోజా? కలిసి కనీసం వారం కూడా కలదు, అప్పుడే ప్రపోజ్ ఏంట్రా? ప్రేమ కాలంతో పనే ఉంది మావా. అరే కనీసం అమ్మాయి నెంబర్ అన్నా ఉందారా? నెంబర్ లేదు కానీ తన మనసు నా దగ్గర ఉంది మావా. ఇంకా నెంబర్ ఎందుకు చెప్పు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అంటే అంతే మావా, మనసు మన మాట ఏందో విన్నా చెప్పినట్టు చేయదు.